జకర్యా 5వ అధ్యాయము. నేను మరలా తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి ఆ ప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేను అడిగి తిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుతురని చెప్పెను. అప్పుడు సీసపు బిల్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిల్లను తూము మీద నుంచెను. నేను మరలా తెరిచూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. శంకుబుడి కొంగరెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని పీఠము మీద పెట్టియుంచుదురని అతడు నాకు ఉత్తరమిచ్చెను.